టీఆర్ఎస్ ఎంపీలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు అధికారులంతా ఈ హుజురాబాద్లో జరిగే బైపోల్ మీద కేంద్రీకరించి తమ యొక్క శాఖల విధులు, మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు అన్నీ పక్కన పెట్టి ఈ టీఆర్ఎస్ క్యాండిడేట్ అయిన గెల్లు శ్రీనివాస్ కొరకు మన క్యాంపెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఈ బైపోలు తర్వాత ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే కాదు, మన చంద్రశేఖరరావు యొక్క ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిత్వ శాఖ మంత్రి యొక్క ఆధ్వర్యంలో నిజానికి ఏ మంత్రిత్వ శాఖ ఆ శాఖకు సంబంధించిన సెక్రటరీ స్వయంగా ఆలోచించి తమ యొక్క శాఖను గురించి పట్టించుకొని ఈ సంక్షోభ పరిస్థితులు ఏం చేయాలా అని వర్క్ చేసే పరిస్థితి లేదు, నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అది చాలా ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఇన్ని రోజులు అసలు చాలా రోజుల నుంచి రైతులు తమ యొక్క మన పంటను మార్కెట్ యార్డ్లకు తీసుకొచ్చి రాత్రి వర్షం వచ్చినప్పుడు మన తాటిపత్రి మరియు ప్లాస్టిక్ కవర్స్ను కప్పడము, మళ్ళీ తెల్లారిన తర్వాత అవి తీసేయడము ఇట్లా జరుగుతుంది. వర్షాలకు వస్తే ఆ వర్షాలకు వడ్లు మలవడం కూడా జరుగుతుంది. అది నెలలకు ఆ విధంగా జరిగింది అన్నట్టు. నెలలకు జరుగుతూ ఉంటే యాక్చువల్గా ఈ బైపోలు అయిన వెంటనే ఇవన్నీ కళ్ళు తెరిచినట్టుంది. చీఫ్ మినిస్టర్ బైపోలు అయిన వెంటనే ఇన్ని రోజులు సంది మన బైపోల్ మీదనే ఉన్నాడు, యంత్రంగా వాడిదే ఉన్నాడు, అతను అటే ఉన్నాడు, మన తన కొడుకు మాత్రం ఇంట్లో కూర్చున్నట్టుంది. ఇది ఒకేసారి కళ్ళు తెరిచాడు అన్నట్టు నిజానికి. కానీ ఒకవేళ కనుక ఆ శాఖకు సంబంధించిన మన రెవెన్యూ శాఖ తర్వాత మార్కెట్ శాఖకు సంబంధించిన వ్యక్తుల కనుక స్వతంత్రంగా కనుక ఉంటే నిజానికి వాళ్ళు ఎన్ని రోజుల నుంచో ఆ శాఖ గురించి పట్టించుకొని ఏం చేయాలా అని ఆలోచించమను. ఇది మన ముఖ్యమంత్రి యొక్క పరిపాలనా విధానానికి ముఖ్య సూచన అనొచ్చు. నిజానికి అతనే ఈ సంక్షోభానికి కారణం అనొచ్చు. అయితే దానికంటే ముందు చెప్తూ కానీ కొన్ని విషయాలు, అసలు ఈ వడ్లు ఎవరు కొనాలా, కేంద్రం కొనాలా, మన రాష్ట్రం కొనాలా అనే విషయానికి కొందరికి సరైన అవగాహన లేకపోవచ్చు. కానీ నిజానికి మొదలు పెడితే ఏమవుతుంది అంటే, అసలు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ వ్యవసాయము అనే సబ్జెక్టు అనే విషయము కంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితాలో ఉంది. అంటే కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వము, కొంతవరకు కేంద్ర ప్రభుత్వము దీని యొక్క విషయాల మీద బాధ్యత వహించవలసి ఉంటుందని. ఇక్కడ ఎవరి బాధ్యత ఎంత అని అనుకుంటే కేంద్ర ప్రభుత్వము తమ అన్నిటిలో పండిన పంటలకి ధరలు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రొసీజర్లో పోతూ ధర ఎట్లా ఫిక్స్ చేస్తారు, మ్యాక్సిమం ఎంఎస్పి అంటే మ్యాక్సిమం ధర ఎట్లా నిర్ణయిస్తున్నది కొన్ని ఆధారాల మీద, కొన్ని విషయాల మీద బట్టి అది వ్యవసాయ ఖర్చులు, తర్వాత అందులో ల్యాండ్ కాస్ట్ కూడా కలిపి మన మద్దతు ధర వడ్లకు కానీ, గోధుమలకు కానీ, మరి ఇతర ధాన్యాలకు కానీ అది నిర్ణయిస్తారు. అది మన కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే ఆ బాధ్యత దాని ప్రకారమే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆ రేట్ వెంబడి వ్యవసాయదారులు వెంబడి ఈ మన వివిధ ధాన్యాలకు ఆధార ఎంఎస్పి పెట్టి కొనాల్సి ఉంటుంది. అందులో కొనడము, దాని తర్వాత నిల్వ ఉంచడము, దాని తర్వాత ఇంకా అనేక విషయాలు ఏదైతే ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో మార్కెట్ కమిటీలు యొక్క చైర్మన్లు అపాయింట్ చేయడము, దానికి జాగా ఇవ్వడము, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయాన్ని మనము చర్చించుకోవలసిన విషయం ఏంటంటే, ఇది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బాధ్యత, ఫుల్ బాధ్యత అన్నట్టు. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి దేశంలో మన ఆకలి కరువులు రాకుండా కావలసిన స్టాక్ పెట్టి, ముఖ్యంగా మన జాతీయ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అయిన పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెయింటైన్ చేయడము, దానికి స్టాక్ ఏర్పరచడానికి, తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము కొనసాగించడానికి స్టేట్స్ దగ్గర ఈ ధాన్యాలను కొనడము, తర్వాత ఒక్కొక్క రాష్ట్రానికి ముందే చెప్పడము ఎంత వాళ్ళు కొనగలుగుతున్నారు, ఎంత కొనలేరు అని ఇవన్నీ చెప్పడం అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బాధ్యత. మీకు చాలామంది చూడొచ్చు, ప్రతి రాష్ట్రంలో ఒక గోదాము ఈ రాష్ట్రాలలో ఉంటాయి. అంటే ఒక దిక్కు ఉండవు, ఢిల్లీలో ఎక్కువ కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉండవు. అన్ని రాష్ట్రాలలో ఫుడ్ కార్పొరేషన్ ఇండియా గోదాములు ఉంటాయి అన్నట్టు. అయితే ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వంలో నడుస్తూ కొన్ని దానికి పరిమితులు కూడా ఉన్నాయి, అది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తామైనా ఉంటుంది, తర్వాత మిల్లర్లు కూడా ఈ ఎంఎస్పి ధరకి, అంటే మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ధరకే వాళ్ళు కొనేట్టు చేస్తున్నారు. అంటే ఆ విధంగా మన ఈ ప్రెసిడెంట్స్ రైతులు ఏదైతే ఉన్నారో ఈ ఎంఎస్పి వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లాభము సహకారము పొందుతున్నారని చెప్పవచ్చు అన్నట్టు. అయితే ఇన్ని రోజుల అంటే నిన్నటి పరిస్థితి కనుక చూస్తే ఈ సంక్షోభం అనేది ఎప్పుడు రాలేదు. అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొట్లాట అనేది ఎప్పుడు రాలేదు. ఎందుకు అంటే ఏదైనా కొత్త పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్కి ముందే చెప్పాల్సి ఉంటుంది. చెప్పినప్పుడు ఈ మన తర్జన భర్జన కొట్లాట కాకుండా దాన్ని చర్చించడము, తర్వాత రైతు పూర్తిగా మునిగిపోకుండా కొన్ని విషయాల మీద చర్చలు జరిపి ఆ రైతులు నష్టపోకుండా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమైందంటే సడన్గా నేను ఇప్పుడే ముందు చెప్పినట్టు, అంటే చాలామంది ఈ విషయాన్ని చర్చించడం లేదు. ఫస్ట్ ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ సంబంధిత మంత్రిత్వ శాఖకి సంబంధించిన ఐఏఎస్ అధికారికి సంబంధించిన వారికి పూర్తిగా ఫ్రీడమ్ ఇవ్వడు. అంటే పూర్తిగా ఫ్రీడమ్ అంటే ఏంది, ఇతను ఎలక్షన్ క్యాంపెయిన్ చేయని, పెద్ద మీటింగ్లు పెట్టని, లేకపోతే అందరితో మంత్రి అందరూ తీసుకెళ్ళి ఒక హుజరాబాద్లో కూర్చొని పెట్టిన వాళ్ళు ఏం చేసుకున్నా కూడా ఈ కేంద్ర ఆ రాష్ట్ర ఈ వ్యవసాయానికి సంబంధించింది, మార్కెట్లకు సంబంధించింది ఈ వ్యవసాయ శాఖ మంత్రి మాత్రము అతనికి సంబంధించిన విషయాల మీద మొదటి నుంచి శ్రద్ధ తీసుకుంటాడు. అంటే ఎవరేం చేసినా కూడా అతని యొక్క శాఖ గురించి శ్రద్ధ తీసుకుంటాడు. అవి ఏమైనా చాలా సంక్లిష్ట పరిస్థితి, సంక్షేమ పరిస్థితి వస్తే అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుస్తున్నట్టు. సో ఆ విషయము ఈ సందర్భంలో నిన్న ఇవాళ జరిగే పరిస్థితి మాత్రము జరిగిందని చెప్పాలంటే ఇది ఒక గవర్నెన్స్ ఇష్యూ. గవర్నెన్స్లో మన చంద్రశేఖరరావు ప్రభుత్వం ఫెయిల్ అయింది అనుకోవాలా. అయితే మీరు చూడండి, 2-3 నెలల నుంచి ఈ పరిస్థితి జరుగుతుంది. అంటే రైతులు తమ యొక్క ధాన్యాన్ని మార్కెట్ కమిటీ తీసుకోవడం, యాడ్ తీసుకోవడం జరుగుతుంది. కానీ మీడియా, తర్వాత ఈ మన రూలింగ్ పార్టీ యొక్క మంది మార్గలము దాని మీద పెట్టారు కాబట్టి అక్కడ వాళ్ళకి నష్టం జరుగుతుంది, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది పైకి రాలేదు. అసలు రెండు ఎలక్షన్ అనేది వెంటనే ఇటు ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ తను ఏ మాత్రం కారణం కానంటే కదా కేంద్ర ప్రభుత్వం మీద పడి తిరుగుతున్నాడు, అది చేస్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు. ఎన్నడూ ధర్నాలు చేయండి, అసలు ధర్నా చౌకనే తీసేసి మళ్ళీ ధర్నాలకే పోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే చాలా నష్టం నిజంగా జరుగుతుంది, చాలా ఆ రైతులు చాలా బాధపడుతున్నారు నిజానికి. సో ఈ బాధకు కారణాలు వాళ్ళు అనేది మన అటువంటి వాళ్ళము అనలిస్ట్గా, తర్వాత అబ్జర్వర్గా చర్చించవలసింది. అయితే ఇక్కడ నా అభిప్రాయం
కూడా కొంత చెప్దాం అనుకుంటున్నాను. ఎవరి బాధ్యత అనేది చర్చించే బదులు రాజ్యాంగం ప్రకారము స్టేట్ గవర్నమెంట్ కొనాలా, సెంట్రల్ గవర్నమెంట్ కొనాలా, ఈ కొన్ని కొత్త పరిస్థితులు వచ్చినప్పుడు, ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైనా చేయాలనేది అక్కడ మనము పక్కకు పెడితే, నిజానికి సంక్షిప్త పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే మారల్ బాధ్యత, అంటే నైతిక బాధ్యత వహించవలసి వస్తుంది. దానికి కావాల్సిన ఖర్చులు, మంది, మార్బలము, సైంటిఫిక్ ఎయిడ్ ఏదైనా కావాల్సితే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ ఇమ్మీడియట్గా నీ దగ్గర ఉంది, నీ రాష్ట్రంలో ఉంది అది పరిస్థితి, నీ రాష్ట్రంలో జరిగింది సంఘటన, నీ రాష్ట్రంలో ఒక ఇష్టమైన పరిస్థితి ఉంది, నీ రాష్ట్రంలో రైతులు బాధపడుతున్నారు. సో నైతిక బాధ్యత మాత్రం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఉదాహరణకి మనము ఒక వరదలే చూసుకుందాము. సడన్గా వరదలు వస్తాయి. వరదలు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, ఐఏఎస్ అధికారాలు, ఐపీఎస్ అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ రకాలమైన రక్షకులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ మన రాష్ట్రం నుంచే పోతారు. తర్వాత రాష్ట్రం సంబంధించిన చీఫ్ మినిస్టర్ అయితే ఎవరో పోతారు మన ఏరోప్లేన్లో. కానీ కేంద్ర ప్రభుత్వం రాదు అప్పుడు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం అంతా తమ వరదలలో వచ్చిన నష్టాన్ని అంతా మన దాన్ని ఇవాల్యుయేట్ చేసి అసెస్ చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది. అది కేరళ గవర్నమెంట్ కేరళలో జరిగినప్పుడు అలాగే అయింది. తర్వాత ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన పెద్ద సంక్షోభంలో పడ్డాయి. చాలామంది 50-60 మంది ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు కూడా జగన్ కూడా తను చేసే పని చేస్తూ అసలు కేంద్ర ప్రభుత్వాన్ని జరిగే సహాయాన్ని తర్వాత అడుగుతాడు. సో ఈ విషయాలలో ఈ ధాన్యం కొనడం కానీ, తర్వాత మన కరువు కానీ, లేకపోతే వరదలు కానీ, ఈ పరిస్థితుల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని అంటారు దీన్ని. డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రము చక్కన వాళ్ళ ముందు ఉన్నది వాళ్ళ మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఈ రైతులు ఆశిస్తారు, వాళ్ళ సహాయమే ఆశిస్తారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ చాలా దూరం ఉంది. సో ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత. అది ఈ 2 నెలల నుంచి తమ యొక్క దృష్టి కేంద్రీకరణ బైపోల్ మీద కావచ్చు, లేకపోతే ఇంకే కారణాలను కావచ్చు. కానీ ఈ విషయంలో మాత్రము రాష్ట్ర ప్రభుత్వము తప్పకుండా విఫలమైంది అని అనుకోవచ్చు. అది ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వము రియలైజ్ అయితే అంత మంచిది అని నేను అనుకుంటున్నాను. అది మనం ఆశిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.